పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జమ్మూ కాశ్మీర్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లడంతో పెను విషాదం నెలకొంది. ఈ ఘోర ప్రమాదంలో సుమారు 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాదకర సంఘటన ఉదంపూర్ జిల్లాలోని రామ్నగర్ ప్రాంతంలో జరిగింది. రామ్నగర్ నుంచి ఉదంపూర్కు వెళ్తున్న బస్సు కగోట్ గ్రామం సమీపంలోని కొండ మార్గంలో ప్రయాణిస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్న ఒక ప్రమాదకరమైన మలుపు వద్ద బస్సును మలుపుతున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ వాహనం నేరుగా రోడ్డు పక్కన ఉన్న లోతైన లోయలోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. లోయలోకి పడిపోయిన బస్సు తునాతునకలైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు భారీ ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. లోయలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఉదంపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఉదంపూర్ జిల్లా కలెక్టర్తో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అవసరమైతే తీవ్రంగా గాయపడిన వారిని ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కొండ ప్రాంతాల్లోని రహదారులపై అతివేగం, అజాగ్రత్త వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఈ బస్సు ప్రమాదానికి కూడా అతివేగమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని అధికారులు గాలిస్తున్నారు.